క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే జన్యుపరమైన కారణాలు, రెండోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే మన చుట్టూ ఉన్న మన ఎన్విరాన్మెంట్లో ఉండే ఫ్యాక్టర్స్. సో ఇందులో జన్యుపరమైన కారణాలని పూర్తిగా సైంటిస్ట్ కూడా అనలైజ్ చేయలేకపోయారు. అంటే ఎటువంటి హిస్టరీ లేనటువంటి స్మోకింగ్ హిస్టరీ లేనటువంటి 12 ఏళ్ళ ఆడపిల్లకి కూడా లంగ్ క్యాన్సర్ చూస్తున్నాం. జన్యుపరమైన కారణాలు ప్రబలంగా ఉన్నట్టయితే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఏమీ లేకపోయినప్పటికీ కూడా 12 ఏళ్ళ ఆడపిల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. జన్యుపరమైన కారణాలు ప్రబలంగా ఉన్నట్టయితే ఇలా వస్తుంది. జన్యుపరమైన కారణాలు అసలు ఏమీ లేకపోతే స్మోక్ చేసినా క్యాన్సర్ రాకపోవచ్చు. సో ఈ రెండింటి యొక్క కలిస్తే కనుక క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఈ BRCA1, BRCA2 టెస్టింగ్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము. అనేక మంది ఎస్పెషలీ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు తల్లిదండ్రుల్లో తండ్రి గారికి కూడా, ఎస్పెషలీ తండ్రి గారికి కనుక ఉన్నట్టయితే, మగవాళ్ళలో కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ కూడా ఈ BRCA1, BRCA2 టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఇతర జీన్స్ కూడా ఉన్నాయి. రెడ్ జీన్ ఫర్ మెడులరీ కార్సినోమా థైరాయిడ్, FAP జీన్ ఫర్ కోలోనిక్ క్యాన్సరు, హెరిడిటరీ క్యాన్సర్ జీన్ ప్రొఫైలింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు సైంటిస్టులు ఇప్పుడు ఐడెంటిఫై చేయగలిగారు మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో సైంటిస్టులు ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులను ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేస్తుంది ఏంటంటే ఈ 500 to 600 క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మార్పుల వల్లనే క్యాన్సర్ వస్తుంది ప్రతి వాడికి కూడా, అంటే ప్రతి మనిషికి కూడా. ఇప్పుడు సైన్స్ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా ఏ క్యాన్సర్ మ్యూటేషన్ వల్ల, ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వలన ఈ క్యాన్సర్ వచ్చింది అని తెలుసుకునే ఫెసిలిటీ కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వచ్చింది. కానీ అన్ని జన్యుపరమైన మ్యూటేషన్స్కి డ్రగ్స్ అవైలబుల్గా లేవు. కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి EGFR మ్యూటేషన్ టెస్టింగ్, ALK1, అలాగే ROS1 టెస్టింగ్, అలా కొన్ని టెస్టులు ఉన్నాయి ఇప్పుడు. బట్ అన్ని క్యాన్సర్స్కి డ్రగ్స్ అందుబాటులో లేవు. దీన్నే డ్రగబుల్ మ్యూటేషన్ అంటాం. అలాగే కొన్నిసార్లు 2-3 మ్యూటేషన్స్ ఉండొచ్చు. అప్పుడు డ్రైవర్ మ్యూటేషన్, ఏది డ్రైవ్ చేసింది ఈ క్యాన్సర్ రావడానికి. ఒకే శరీరంలో ఒకే క్యాన్సరు 2-3 చోట్ల ఉన్నట్టయితే ప్రతి దాంట్లో కూడా మ్యూటేషన్ వేరుగా ఉండొచ్చు. క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. అలా మార్పులు చెందుతూ ఉంటాయి అవి. అందువల్ల ట్రీట్మెంట్ కూడా పెద్దగా లొంగవు. సో ఈ జన్యుపరమైన మ్యూటేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ కారణం. బట్ వీటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని మనం ఏం చేయలేము, మనకు ఉంటే వస్తుంది లేకపోతే రాదు. బట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మనం మాడిఫై చేసుకోవాలి. ఎలా మాడిఫై చేసుకోవాలనేది మనకే వ్యూవర్స్కే వదిలేస్తున్నాను. ఎందుకంటే దిస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్ ఇన్ మోడర్న్ వరల్డ్. భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. దీనికి ఇంపార్టెంట్ కాజు హ్యూమన్ ప్యాపిలోమటస్ వైరస్. ఈ HPV వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ, తీర ప్రాంత ప్రజలు ఎక్కువ ఎందుకు చూస్తున్నామంటే హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ అంటే తేమ కలిగిన వాతావరణంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా సోషల్లీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ పీపుల్లో పరిశుభ్రత, హైజీన్ పాటించినప్పుడు అక్కడ ఈ పీరియడ్స్ టైంలో అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైపోయి అది క్యాన్సర్కి దోహదం చేస్తుంటాయి అన్నమాట. అదే రిచ్ పీపుల్లో ఈ క్యాన్సర్ మనం చూడం, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. వాళ్ళలో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే బాడీ ఆఫ్ యూటరస్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణము ఈ హ్యూమన్ ప్యాపిలోమటస్ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కనుక మనం ప్రివెంట్ చేసినట్టయితే, అంటే మన ఆడపిల్లలందరికీ 10 ఏళ్ళు వచ్చినప్పుడు, అంటే వైరస్ రాకముందే ఈ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే, 3 డోసుల వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే, మనం మసూచిని, పోలియోని ఎట్లా రూపుమాపామో, ఎట్లా దాన్ని రాకుండా చేసామో, ఇట్లా ఈ హ్యూమన్ సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం రాకుండా చేసుకోవచ్చు. ఈ సర్వైకల్ క్యాన్సర్ వైరస్, అదే ప్యాపిలోమటస్ వైరస్, అది ఎలా ఉంటుందంటే అది సర్వైకల్ ఎపిథీలియంలోకి వెళ్ళి ఆ సెల్ లోపల ఉంటుంది. సెల్ లోపల ఉన్నట్టయితే ఏమవుతుంది, మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్ దాన్ని గుర్తించలేవు. అందుకని యాంటీబాడీస్ తయారవ్వవు. దానికి యాంటీబాడీస్ తయారవునప్పుడు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఉదాహరణ కరోనా వచ్చిందనుకోండి, మనకు వెంటనే కరోనాకి యాంటీబాడీస్ తయారవుతుంది. సెకండ్ టైం కరోనా వచ్చినట్టయితే మనం దాన్ని చక్కగా ఎదుర్కోగలం. మరి బట్ హ్యూమన్ ప్యాపిలోమటస్ వైరస్ ఇంట్రాసెల్యులర్గా ఉండటం వల్ల మన బాడీ డిఫెన్స్ మెకానిజమ్స్, మన వైట్ సెల్స్ దాన్ని గుర్తించలేవు. అందువల్ల దానికి యాంటీబాడీస్ తయారవ్వవు. వేరేజ్ వ్యాక్సిన్ కనుక ఇచ్చినట్టయితే యాంటీబాడీస్ తయారవుతాయి.
మన ఆడపిల్లలందరికీ 10 ఏళ్ళు రాగానే సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ వ్యాక్సిన్ అంతకన్నా తక్కువ ఖరీదులో వచ్చే వ్యాక్సిన్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే మనము ఖచ్చితంగా ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఈ ఇయర్ బడ్జెట్లోనే February 2 ఎప్పుడు మన బడ్జెట్ యూనియన్ బడ్జెట్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసి మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఈ వ్యాక్సిన్ ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. దీనివల్ల ఖచ్చితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ వలన మోర్టాలిటీని మనం పూర్తిగా తగ్గించగలుగుతాము. అలాగే ఈ ఇంకా ఇతర పొల్యూషన్స్, ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకునే ఆహారము, ఫెర్టిలైజర్సు, అలాగే పెస్టిసైడ్స్ వాడిన ఆహారము, తర్వాత ఈ అనేక రకాలుగా అశాస్త్రీయమైన కలరింగ్స్ వేయటము, ఫుడ్ కలరింగ్స్, మీరు తీసుకునే హోటల్లో తీసుకునే ప్రతి ఫుడ్ కూడా చాలా వరకు కలరింగ్ చేస్తుంటారు. 65లు, గోబీ 65, చికెన్ 65 అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలరింగ్ వాడుతున్నారు. ఐస్ క్రీమ్స్లోను అన్నిట్లోనూ కలరింగ్స్. ఆ కలర్స్ వల్ల కూడా అనేక రకాలైన టాక్సిన్స్ మనం మన చిన్న పిల్లలకి ఇస్తున్నాము. ఇలా అనేక రకాలైన ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ లాడెన్ ఫుడ్స్ వల్ల అనేక రకాలైన క్యాన్సర్స్ వస్తున్నాయి. టిన్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, వీటన్నిటిలో పామ్ ఆయిల్ వాడుతుంటారు. అది ఎలా ప్రిజర్వ్ చేస్తారు, వాటిలో ఎన్ని ప్రిజర్వేటివ్స్ వాడతారు, ఆ తర్వాత మైక్రోవేవ్లో వేడి చేసుకోవటం, నాన్ స్టిక్ ప్యాన్స్, టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్, ఇన్ఫ్యాక్ట్ ఎల్పిజి స్టవ్ ఆ బర్న్ అయినప్పుడు ఎలాంటి గ్యాసెస్ మన కిచెన్లోకి వస్తాయో. ఈరోజు మీరు తినే షాప్స్ అన్నింటిలోనూ కూడా మీరు తినే మిరపకాయ బజ్జీలు కానివ్వండి, బోండాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దోశ కానివ్వండి, అంతా కూడా రీయూజ్డ్ ఆయిల్స్. అక్కడే బండి పెడతారు మన ముందే, పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే ఆయిల్ వాడుతుంటారు. దాంట్లో అనేక రకాలైన కెమికల్స్ వాడే ఆయిల్స్ అన్నింటిలోనూ అనేక రకాలైన కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి, బర్న్ చేసి గ్యాసెస్ ద్వారా. అనేక రకాలైన ఫాస్ట్ ఫుడ్స్ చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో పిల్లలు తీసుకుంటున్నారు. ఈ రోజు చూస్తూనే ఉన్నాము, హైయెస్ట్ సేల్ బిర్యానీస్ హైదరాబాద్ నుంచి ఎక్కువ సేల్ అవుతున్నాయి. స్విగ్గీలోను, జొమాటోలోను ఒక మనిషే 432 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. ఈ బిర్యానీసు, అనేక రకాలైన ప్రిజర్వేటివ్స్ వాడిన బిర్యానీసు, కలర్సు, ఆర్టిఫిషియల్ కలర్సు, అలాగే మండీసు, షవర్మాసు, కబాబ్స్ ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్ అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళంతా కూడా అనేక రకాలైన ప్రిజర్వేటివ్స్ వాడి దాని టేస్ట్ పెంచడానికి అవి చేస్తున్నప్పుడు అవన్నీ కూడా క్యాన్సర్ కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. క్యాన్సర్ రాకుండా చేయాలంటే ఈ ఈటిలాజికల్ ఫ్యాక్టర్స్ అన్నీ మనం అవాయిడ్ చేయాలి. మోడర్న్ వరల్డ్లో ఈ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయలేము. బట్ వీలైనంత వరకు అంటే మనం వెళ్తున్నప్పుడు మరచం పట్టుకొని నీళ్ళు తీసుకెళ్ళమని అనగను. బట్ ప్రిఫరబుల్లీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగకుండా ఉండటం, ప్లాస్టిక్ని వీలైనంత వరకు, ప్లాస్టిక్ కప్తో కాఫీ తాగుతుంటారు, వేడిగా ఉంటుంది, ఆ ప్లాస్టిక్ అంతా దాంట్లోకి వస్తున్న మైక్రో పార్టికల్స్ మనం ఇంజెస్ట్ చేస్తుంటాం. ఇలాంటి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాండ్ ఫుడ్స్, టిన్డ్ ఫుడ్స్ అవన్నీ తీసుకోకుండా ఉండాలి. ఫ్యాటీ డేట్ తక్కువగా తీసుకోవాలి. అలాగే ఈ మైక్రో ఓవెన్ యూజ్ చేయటం, రీయూజ్డ్ ఆయిల్స్ యూజ్ చేయటం, టెఫ్లాన్ కోటెడ్ ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ని వాడటం, ఇవన్నీ కూడా పూర్తిగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో. అలాగే చాలా రకాల ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్, స్వీట్నర్స్, ఇవన్నీ కూడా పూర్తిగా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఏది కూడా మనకి అవసరం లేని మనం తీసుకోకూడదు. ఉదాహరణకి చాలా కాలం ర్యాంటాక్ అనే మెడిసిన్ మనం ఎక్కువగా తీసుకునేవాళ్ళు. నా చిన్నప్పుడు 1987 to 90 నేను జనరల్ సర్జరీ పాండిచేరిలో చదువుకునేటప్పుడు ప్రతిరోజు ఒక మార్నింగ్ ఫస్ట్ కేసు డియోడెనల్ అల్సర్కి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్, ట్రంకల్ వేగాటమీ, గ్యాస్ట్రోజెనోస్టమీ చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎప్పుడైతే ర్యాంటాక్ అందుబాటులోకి వచ్చిందో ఈ డియోడెనల్ అల్సర్ మాయమైపోయింది. గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ చూడమే లేదు. కానీ ఆ ర్యాంటాక్ ఎక్కువగా వాడితే వాళ్ళలో క్యాన్సర్ వస్తుందని కనుక్కొని మొన్న మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ర్యాంటాక్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఏది కూడా మనకు అవసరం లేకుండా ఏది ఊరికే వాడుకోకూడదు. చాలామంది వాడుతుంటారు, నాకు గ్యాస్ ఉంది, నాకు గ్యాస్ విడలేసుకోకపోతే నాకు పగలంతా గ్యాస్ ఉంటుందని రోజు నాకు పేషెంట్స్ చెప్తుంటారు. ఏది వాడకూడదు. మిగతా రాబిప్రజాలు అవి వాడటం వల్ల కూడా ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు. సో ఏ మెడిసిన్ కూడా మనకు అవసరం లేనప్పుడు వాడకూడదు. మనం చక్కగా మనవన్నీ కూడా రెగ్యులర్గా మన ఆహారపు అలవాట్లన్నింటినీ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. కాకుండా ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఇంతకు ముందులాగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసుకోవటం. మన గవర్నమెంట్ కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి చాలా ప్రమోట్ చేస్తున్నారు యూనియన్ గవర్నమెంట్. ఆ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా అనేక రకాలైన జబ్బుల్ని మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. మనకు కూడా మనము సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే ప్రొడక్ట్స్ని
మనం ఎక్కువగా వాడుతున్నట్టయితే వాళ్ళకు కూడా ఇంపెటస్ వచ్చి వాళ్ళు కూడా సేంద్రియ పద్ధతుల్లోనే మనకి ఫుడ్, పప్పు దినుసులు, ఆహారం అన్నీ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి సర్వైకల్ క్యాన్సర్కి సర్వైకల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ఇందాక చెప్పినట్టు క్రమం తప్పకుండా 10 ఏళ్ళు వచ్చినప్పుడే పెళ్లిగాని పిల్లలందరూ కూడా వేయించుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు కూడా వేయించుకోవచ్చు. ముందుగా చెక్ చేసుకొని వారికి పాప్స్మియర్ చేసుకొని గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకొని క్యాన్సర్ లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 6 నెలలు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. 45 ఇయర్స్ వరకు ఈ వ్యాక్సిన్ ఈజ్ రికమెండెడ్. అలాగే సెకండరీ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్కి ఇప్పుడు స్క్రీనింగ్ కూడా అందుబాటులో ఉంది. అన్ని రకాల క్యాన్సర్స్ స్క్రీనింగ్ చేయలేం, కానీ ముఖ్యమైన గర్భసంచి క్యాన్సర్ భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా కనబడే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇది ప్రైమరీగా ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్. సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే ఈ క్యాన్సర్ రాకముందే ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది దీనికి, సర్వైకల్ క్యాన్సర్కి. దాన్ని మనం ప్రీ క్యాన్సరస్ ఫేజ్లో డయాగ్నోస్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగు, గైనకలాజికల్ ఎగ్జామినేషను, పాప్స్మియర్ పరీక్ష, రెగ్యులర్గా మన ఫ్యామిలీ లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకోవటం, అలాగే సంవత్సరానికి ఒకసారి లేదా ఫస్ట్ 3 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలకు ఒకసారి పాప్స్మియర్ చెక్ చేసుకోవటం, అనుమానంగా ఉన్నట్టయితే మళ్ళీ పాప్స్మియర్ చేసుకోవటం గైనకాలజిస్ట్ సహకారంతో ఆ క్యాన్సర్ రాకముందే దాన్ని పసిగట్టి దాన్ని క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో మిగతా క్యాన్సర్స్కి దీనికి తేడా ఏంటంటే మిగతా క్యాన్సర్స్లో స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ని ఎర్లీగా గుర్తిస్తాం, ఎర్లీగా గుర్తిస్తే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే సర్వైకల్ క్యాన్సర్లో క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా. క్రానిక్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చాలామందిలో భయం ఉంది, క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తారు. ఆ సిటీ స్కాన్ చేస్తే ఇంకెక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుందని. లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చే సిటీ స్కాన్ మెషిన్స్ అన్నీ అత్యంత తక్కువ రేడియేషన్తోనే సిటీ స్కాన్ చేయగలుగుతున్నాము. ఇలా అతి తక్కువ రేడియేషన్తో చేసే సిటీ స్కాన్ పరికరాలు ఇప్పుడు అన్ని అధునాతనమైన హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ క్రానిక్ స్మోకర్స్, ఎస్పెషల్లీ 20 ఇయర్స్ కన్నా ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళు 6 నెలలకు ఒకసారి చిన్న ఈ లో డోసేజ్ రేడియేషన్తో చేసే సిటీ స్కాన్ ద్వారా సిటీ స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా వారికి క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్. ఎప్పుడు కూడా లేట్ స్టేజెస్లోనే గుర్తుపడుతుంటాం. ఈ క్రానిక్ స్మోకర్సు 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు స్మోక్ చేసిన వాళ్ళు స్మోకింగ్ ఆపేసినప్పటికీ కూడా ఈ లో డోసేజ్ ఎక్స్రే సిటీ స్కాన్తో స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్తో మనం క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంది. అలాగే పురుషుల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. వాళ్ళలో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించడానికి 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి పురుషుడు కూడా సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA, మన ఇంటి దగ్గర ఉన్న మంచి ల్యాబొరేటరీలో PSA టెస్ట్ కనుక చేయించుకున్నట్టయితే ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టేయచ్చు. PSA ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా భారతదేశంలో ర్యాపిడ్గా పెరుగుతోంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ రావడం ఎక్కువైపోతాయి. ఉదాహరణకి 80 సంవత్సరాల వయసున్న స్త్రీలు ఒక ఏరియాలో 100 మంది ఉన్నారనుకోండి, వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 ఏళ్ల వయసున్న స్త్రీలు 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. సో వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆహారంలో ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ఒకటి, ఈ స్టమక్ క్యాన్సరు సౌత్ ఇండియాలో ఎక్కువగా చూస్తుంటాం. ఈ స్టమక్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు అనలైజ్ చేసినట్టయితే రైస్ ఈటింగ్ పీపుల్లో ఎక్కువ కనబడుతుంటుంది. మనకి జాపనీస్కి ఓ సిమిలారిటీ ఉంది. జపాన్లోనూ రైస్ ఎక్కువ తింటారు, వాళ్ళలో స్టమక్ క్యాన్సర్ ఎక్కువ కనబడుతుంది. సౌత్ ఇండియాలో రైస్ ఎక్కువ తింటారు. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడులో మెన్లో కామనెస్ట్ క్యాన్సర్ గ్యాస్ట్రిక్ క్యాన్సరే, సింగిల్స్ 1 ఆర్గన్ కనుక చూసుకున్నట్టయితే. సో ఈ రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఏదైనా అది అఫ్కోర్స్ అవర్ స్టేపుల్ డైట్. బట్ దీంతోపాటు ఈ సాల్టెడ్ పికిల్స్ ఎక్కువగా తింటుంటాం సౌత్ ఇండియాలో. ఈ సాల్టెడ్ పికిల్స్ తిన్న వాళ్ళలో కూడా ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంటుంది, ఎస్పెషలీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సో అది చాలా కామన్ అబ్జర్వేషన్ అది. సో అది మనం ఆ సాల్టెడ్ పికిల్స్ అన్నీ కూడా మితంగా తీసుకోవాలి, ఏది ఎక్కువగా తీసుకోకూడదు. ఇందాక చెప్పాను, వైట్ సాల్ట్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు, వైట్ షుగర్ కూడా ఎక్కువ తీసుకోకూడదు, పికిల్స్ కూడా ఎక్కువ తీసుకోకూడదు. అలాగే ఫైబర్, మన డైట్లో ఫైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్, ఈ ఫైబర్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ అనేక రకాలైన కోలన్ క్యాన్సర్స్, పేగుల్లో వచ్చే క్యాన్సర్స్ తగ్గిపోతాయి. సో ఉదాహరణకి ఈ పేగు యొక్క పెద్ద పేగు క్యాన్సర్స్ అర్బన్ ఏరియాలోనే చూస్తాం, రూరల్ ఏరియాస్లో చాలా తక్కువగా చూస్తుంటాం. సో అదే ఈ రూరల్ ఏరియా పాపులేషన్ అర్బన్ ఏరియాకి మైగ్రేట్ అయినప్పుడు వాళ్ళలో ఈ క్యాన్సర్స్ చూస్తుంటాం.
ఈ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువ, చాలా హెల్తీ డైట్ తీసుకుంటారు వాళ్ళు. అదే జాపనీసు యూఎస్ఏకి మైగ్రేట్ అయినప్పుడు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ జాపనీస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ మళ్ళీ యూఎస్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను మొదటి నుంచి ఎంఫసైజ్ చేసే ఫ్యాక్ట్ ఏంటంటే ఫుడ్, ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా పిల్లల నుంచి మనం అసలు జంక్ ఫుడ్సే పెట్టకూడదు.